మాతృదేవోభవ. అమ్మా నిన్మది నమియుంటిని ఇటనన్నాశీస్సులన్ బ్రోవుమా, సమ్మానమ్ములో సభ్యవేదికలు ఈ సాహిత్యముల్ నీదయల్ సుమ్మా, కమ్మని పల్కు చల్లదనమున్ శుద్ధాంతరంగముతో నిమ్మా, కమ్మని పల్కు చల్లదనమున్ శుద్ధాంతరంగముతో నిమ్మా, తల్లిని మించు దైవమది ఏదీ లేదు నిక్కమ్ముగా, తల్లిని మించు దైవమది ఏదీ లేదు నిక్కమ్ముగా. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సామెతలు జాతీయాలు అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. ఒక జాతీయం అగ్రతాంబూలం ఇచ్చారండి అంటారు. నిజంగా మనం ఉన్న రంగంలో మనం అగ్రతాంబూలం అందుకునే స్థితికి చేరాలి అంటే నిరంతర అధ్యయనం చేయాలి. ఇప్పుడు నా రంగం నేను చెబుతున్నాను, అది సాహిత్య రంగం. నిరంతర అధ్యయనం చేస్తేనే సాహిత్యవేత్తగా, ప్రవచనకర్తగా, అవధానిగా నేను నిలబడగలను. అవధానాలు చేసినంతలో సరిపోదు, ఇతరులు చేసిన అవధానాలు, అసలు అవధానాల గురించిన శాస్త్రీయమైన గ్రంథాలు చదవాలి. రోజుకు 1 గంట సేపైనా అవధానాలకు కేటాయించాలి. అలాగే ప్రవచనాలు చెబుతున్నాం ఆధ్యాత్మికంగా అంటే ఆధ్యాత్మిక గ్రంథాలు ఎంతోమంది పెద్దలు రాసినవి చదవాలి. కేవలం ఏదో మూలం చదివామన్నా సరిపోదు, మూలం చదవకుండా అసలు సరిపోదు. అసలు రామాయణం అంటే వాల్మీకి రామాయణం, భారతం అంటే వ్యాసుడు భారతం, భాగవతం అంటే వ్యాసుడు భాగవతం. తెలుగులో ఏదో రామాయణం అంటే విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షం లేదా భాస్కర రామాయణం. అలాగే తెలుగులో భారతం అంటే కవిత్రయ భారతం, తెలుగులో భాగవతం అంటే పోతన గారి భాగవతం. ఈ 6 పుస్తకాలు పూర్తిగా చదవకుండా మనం ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పలేం. అలాగే ఓ కంప్యూటర్ల మీద పనిచేస్తున్న మనిషి కొత్తగా వస్తున్నటువంటి విధానాలు, యంత్రాలు, అవి పనిచేసే విధానాలు తెలుసుకోవాలి. వాటికి సంబంధించిన పత్రికలు ఉంటాయి, ప్రతి నెల వస్తూ ఉంటాయి, జర్నల్స్ అంటారు, అవి తెప్పించుకుని చదవాలి. కొత్త మోడల్స్ తెలుసుకోవాలి, దాని మీద ప్రయోగాలు చేస్తూ ఉంటే తన పని తనకి మరింత సులువు అవ్వడమే కాకుండా ప్రపంచానికి కొత్త విధానాలు అందించగలుగుతాడు. ఇలా ఉన్నవాడు తన రంగంలో అగ్రతాంబూలం అందుకోగలుగుతాడు. అసలు ఇది ఎందుకు వచ్చింది అంటే పూర్వం కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో తాంబూలం ఇచ్చేవారు. నిశ్చయ తాంబూలం అనే మాట ఇప్పటికీ ఉంది. పెళ్లికి నిశ్చయ తాంబూలం పుచ్చుకున్నారు అంటే ఇక సంబంధంలో మార్పు చేయకూడదు. ఆ పిల్లకి ఆ పిల్లాడికి అది ఖాయం చేసినట్టే, తేడా రాకూడదు, వచ్చినా సర్దుకుని ఉండవలసిందే. నిశ్చితార్థం అయిపోయింది అంటే ఇంచుమించు పెళ్ళి అయినట్టే, ఇంచుమించు. ఇక మంగళసూత్రం ఒకటే కట్టడం తర్వాయింది, ఇక కట్టుబడి ఉండాల్సిందే. అందుకని పెళ్లికి తాంబూలం ఇచ్చేవారు. మళ్ళీ ఈ తాంబూలాల్లో ఎక్కడ మీకు సున్నం పెట్టరు, విచిత్రం అది. తమలపాకు, పోక చెక్క ఇస్తారు, ఇంకేదైనా మంగళ ద్రవ్యాలు పెడితే పెట్టచ్చు, కానీ సున్నం పెట్టరు. ఎందుకంటే సున్నం 2 రకాలుగా పనిచేస్తుంది. సున్నం రాసి ఒక్క తాంబూలం వేసుకుంటే నోరు పండుతుంది, ఎక్కువ రాస్తే పొక్కుతుంది కూడా. అందుకే పెళ్లికి ముందు నిశ్చయ తాంబూలంలో ఎక్కడ తాంబూలం సున్నం పెట్టరు. మొత్తం ఏదో తాంబూలం ఇచ్చినా తమలపాకులు, పోక చెక్క ఇస్తారు, కానీ సున్నం ఇవ్వరు. సున్నం ఘాటు, అది పనికొస్తే పనికొస్తుంది, లేకపోతే వ్యతిరేకిస్తుంది కూడా. దానికి అనుకూలాత్మకం, ప్రతికూలాత్మకం 2 శక్తులు ఉన్నాయి, అందుకే దాన్ని పెట్టరు. అంతే. పెళ్ళయ్యాక తాంబూలం వేరు, అది నిజంగా తాంబూలం వేసుకోవాలి. అక్కడ మళ్ళీ తమలపాకు తరుణి, పోకచెక్క పురుషుడు, ఆ మధ్యలో ఉండే సున్నం ఎదురయ్యే సమస్యలు ఘాటుఘాటుగా ఉంటాయి సమస్యలని. ఆ సున్నం కాస్త ఎక్కువ రాస్తే పొక్కిపోతుంది, తక్కువ రాస్తే పండదు. అంటే సంసారంలో ఆడది ఎలా ఉండాలంటే తమలపాకులాగే కాస్త సున్నితంగా, సుకుమారంగా ఆలోచిస్తూ ఉండాలి. కాస్త సమస్యలను లోతుగా, సూక్ష్మంగా, సున్నితంగా, సుకుమారంగా ఆలోచించాలి. మగాడు కాస్త గంభీరంగా, గట్టిగా, పోకచెక్కలాగా అడకత్తుల్లో పెట్టి నొక్కితే కానీ పగలని వ్యక్తిగా నిలబడాలి. మగాడు జావగారిపోకూడదు. ఆడవాడు ఒక్కో దశలో కాస్త నీరు గారినా పర్వాలేదు, మగాడు జావగారకూడదు, గట్టిగా నిలబడాలి. నీకెందుకు నేను ఉన్నాను కదా అన్నట్టుగా ఉండాలి. నా వల్ల కావట్లేదని ముసిగెట్టు పనుకుంటే వాడు మగాడు అనరు. ఇంకా ఆ మగతనానికి ప్రత్యేకే పోకచెక్క. అందుకే పోకచెక్క పురుషుడు, తమలపాకు తరుణి, ఆ యతి కూడా అక్షరాసామ్యం కూడా కలుస్తుంది. ఇద్దరు అలా ఉండాలని చెప్పడానికి తమలపాకులు. మధ్యలో సున్నం ఎందుకంటే సంసారంలో ఘాటు సమస్యలు వస్తాయి, వాటిని పొక్కిపోకుండా చేసుకోవాలి, పండేలా చేసుకోవాలి. ప్రతి సమస్య పరిష్కారం అయ్యేసరికి దంపతుల మధ్య అనుబంధం పెరగాలి. నిజంగా ఆ సమస్య వచ్చినప్పుడు మా ఆవిడ అలా గట్టిగా ఉండబట్టి సరిపోయింది, లేదా నేను ఏం చేయగలిగేవాడిని అని ఈ మొగాడు అనుకుంటే ఆవిడ మీద ప్రేమ పెరుగుతుంది. అలాగే ఆవిడ దేవుడేవుడు భీముడు అలా ఉండి చూసుకుంటున్నాడు కాబట్టి నడుస్తుంది, కానీ లేకపోతే మన వల్ల అవుతుందా, ఇది ఏదో వండి పాడేస్తున్నాం అని ఆవిడ అనుకుంటే ఆవిడకి ఈయన పట్ల ప్రేమ పెరుగుతుంది. ఒక చెక్క ఉండేంత గట్టిగా పురుషుడు ఉండి, తమలపాకు ఉండేంత సున్నితంగా స్త్రీ ఉండి, కాస్త మధ్యలో సున్నాన్ని కనుక సరైన పాళ్ళు తేడా రాకుండా జోడించగలిగితే హాయిగా తమలపాకులు పండినట్టే సంసారం కూడా పండుతుంది, కాపురం పండుతుంది, జీవితం పండాలి. అందుకే మనకి ఆటల్లో నెగ్గడం అనే మాట వాడరండి, ఆశ్చర్యం, పండడం అనే మాట వాడతారు. నేను పండాను, నువ్వు పండలేదంటారు.
ఇంకా ఎంతకాలానికి పండుతూ ఉంటారు. పండాలి జీవితం అనేది, నెగ్గడం కాదండి. ఒకరు నెగ్గితే ఒకరు ఓడిపోతారు. ఆ నెగ్గడం ఓడిపోవడం ఈ పోటీలు మనం అంగీకరించమండి. పండాలి, ఎవరైనా పండడం, మన తర్వాత వారు పండుతారు. అంటే అందరం ముక్తి పొందడమే, అందరం ఆత్మజ్ఞానం పొందడమే భారతీయ సంస్కృతి. ఇందుకని తాంబూలం అనేవారు. అందులో మళ్ళీ అగ్రతాంబూలం ఏమిటంటే, నలుగురుంటే ఒకరిని పిలిచి తాంబూలం ఇచ్చేవారు ముందు. ఈ రంగంలో మీరు నలుగురు ఉన్నారండి, కానీ మీరు పెద్దవాళ్ళు, అందుకని మీకు ఇస్తున్నామని ఇచ్చేవారు. ఏదో అష్టదిగ్గజాలలో పెద్దనకు అగ్రతాంబూలము అనేవారు. మొదటి తాంబూలం ఆయనకి ఇచ్చేవారు, గౌరవం. తర్వాత మళ్ళీ సంవత్సరం ఆయనకి ఇవ్వకపోతే గొడవ కూడా జరిగేది. కింద సంవత్సరం మాకు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు. అలాగే ఒక యుద్ధానికి పంపేటప్పుడు వీరుడికి అగ్రతాంబూలం ఇచ్చేవారు, అగ్ర అంటే ముందు అని. అందుకే మనం యోగశాస్త్రంలో కూడా తెలుసుకోవాలి. సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్ అని భగవద్గీతలో చెబుతారు. ధ్యానం ఎలా చేయాలి అంటే, సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్. వెన్నుపోసి ఇలా ఉండేలా నిటారుగా కూర్చుని పద్మాసనం వేసుకొని సరిగ్గా నాసికాగ్రం స్వం సంప్రేక్ష, నాసికాగ్రమును చూస్తూ నిశ్చలంగా దృష్టి దాని మీదే పెట్టండి అన్నాడు భగవద్గీతలో పరమాత్మ. నాసికాగ్రం అంటే కొంతమంది తెలియక ముక్కు కొస చూడండి, ముక్కు కొస చూడండి, ముక్కు కొస అలాగే చూస్తే మెల్లకని వస్తుంది. మహాయోగి, ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద గురువు గారు యుక్తేశ్వరగిరి అంటారు, యోగశాస్త్రానికి తప్పుడు భాష్యాలంటే ఇవే. ఎలాగో అనేక అవస్థలు తప్పు. ఈ నాసికాగ్రం అంటే ముక్కు కొస అని అర్థం చెప్పడం ద్వారా ఈ యోగ మార్గంలో ఉన్నవాడికి మెల్లకను తెప్పించారు భగవంతుడు కనపడకపోగా అంటాడు. నాసికాగ్రం అంటే అర్థం అగ్రతాంబూలంలో అగ్రం. అది అగ్రం అంటే కొస కాదు, మొదలు. అగ్రతాంబూలం అంటే మొదటి తాంబూలం కదా. అలాగే అన్నగారిని సంస్కృతంలో అగ్రజుడు అంటారు. అగ్రజుడు అంటే మొదట పుట్టినవాడు, అనుజుడు అంటే తర్వాత పుట్టినవాడు. మరి అగ్రజుడు అంటే మొదట పుట్టినవాడు అయినప్పుడు, అగ్రతాంబూలం అంటే మొదటి తాంబూలం అయినప్పుడు, నాసికాగ్రం అంటే నాసిక మొదలు భాగం అవుతుంది, చివరి భాగం ఎలా అవుతుందండి? అర్థం లేని మాట. అంచేత ముక్కు ఇదైతే ముక్కు మొదలు భాగం అంటే భ్రూమధ్యంలో చూడాలి. భ్రూమధ్యంలో ఎలా చూస్తాం? కళ్ళు మూసుకుని చూడొచ్చు, కన్ను తెరిచి చూడచ్చు. కన్ను తెరిచి చూస్తే నెప్పెట్టేస్తుంది ఖచ్చితంగా. కళ్ళు మూసుకుని ఆ లోపల ఉండే నేత్రాన్ని తెరుచుకునేలాగా దాని మీదే దృష్టి పెట్టాలి. ఆ లోపల జ్ఞాననేత్రం అంటారు, శివుడికి తెరుచుకున్నది మనకి మూసుకున్నది అది భ్రూమధ్యంలో ఉంటుంది. దానికి గుర్తుగానే మనం తిలకం బొట్టు పెడతాం, కుంకం బొట్టు పెడతాం. ఆ కళ్ళు మూసుకుని లోపల అదే రకంగా ఆ భ్రూమధ్యంలో దృష్టి పెట్టాలి. అలా ఏకాగ్రంగా దృష్టి పెట్టి ఏదైనా నామస్మరణ చేసినా చేయకపోయినా దృష్టి ఏకాగ్రంగా ఉంచగలిగితే అది తెరుచుకుంటుంది. అప్పుడు ప్రపంచం అంతా ఒక్కటే, ఈ శరీరం మనది కాదు అని అర్థమైపోతుంది. శరీరం కంటే భిన్నంగా ఉన్నామని మనం తెలిసిపోతుంది. పైగా అలా కళ్ళు మూసుకుని లోపల దాని మీద దృష్టి పెట్టడం వల్ల ఎప్పటికీ అలసట రాదు. మీరు ముక్కు మీద దృష్టి పెట్టినా, భూమధ్యంలో పైకి దృష్టి పెట్టినా అలసట వచ్చి కళ్ళు వంకరపోతాయి. మెలకనంటే అదే. అంచేది అగ్రశబ్దానికి మొదలు అని అర్థం. కొన్ని సందర్భాల్లో చివర అని అర్థం లేకపోలేదు, అది వేరే. నాసికాగ్రం అన్న చోట ముక్కుకు మొదలు భాగంలోనే కళ్ళు మూసుకుని భూమధ్యంలో చూడమనే అర్థం. అగ్రతాంబూలం అంటే మొదటి తాంబూలం. అందుకని అలాగే వీరుడికి ఇచ్చినట్టుగా మనం మొదటి తాంబూలాన్ని మన రంగాలలో పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. యువతరం అంతా కూడా వారి రంగాల్లో అభివృద్ధిలో ఉండాలని మేము ఆశిస్తూ ఉన్నాం. మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.